My Swaraj Dweep is an app launched by the tourism department. పర్యాటకుల సౌకర్యం కోసం టూరిజం డిపార్ట్మెంట్ డిసెంబర్ 2022లో మై స్వరాజ్ ద్వీప్ అనే మొబైల్ యాప్ను ప్రారంభించింది. యాజ్ పర్ ద ప్యాసేజ్, చిడియాతపు ఈజ్ ఏ ఆర్ ఎన్ బర్డ్ వాచింగ్ స్పాట్ ఇన్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. చిడియాతపు అనేది బర్డ్ వాచింగ్ కోసం కేటాయించబడిన పర్యాటక ప్రాంతం. ఇది అండమాన్ నికోబార్ దీవులలోని వివిధ ఆకర్షణీయమైన ప్రదేశాలలో ఒకటి. యాజ్ పర్ ద ప్యాసేజ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ అడ్వెంచర్ టూరిజం ఆఫర్డ్ ఇన్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్? సీ వేవ్ ట్రెక్కింగ్. అడ్వెంచర్ టూరిజంలో భాగంగా స్కూబా డైవింగ్, సీ వాక్ మరియు స్నార్కెల్లింగ్ వంటివి పేర్కొనబడ్డాయి. అయితే సీ వేవ్ ట్రెక్కింగ్ అనే పదాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. యాజ్ పర్ ద ప్యాసేజ్, రాధానగర్ బీచ్ ఈజ్ లొకేటెడ్ ఆన్. స్వరాజ్ ద్వీప్. ఇచ్చిన సమాచారం ప్రకారం రాధానగర్ బీచ్ అనేది స్వరాజ్ ద్వీప్లో భాగంగా ఉంది. ఫైండ్ అవుట్ ద వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ విచ్ మీన్స్ సంథింగ్ రిలేటెడ్ టు ద స్టడీ ఆఫ్ హ్యూమన్ కైండ్. ఆంథ్రోపోలాజికల్. మానవ పరిణామ క్రమాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంగ్లంలో ఆంథ్రోపాలజీ అని పిలుస్తారు. అందుకే దానికి సంబంధించిన మ్యూజియాన్ని ఆంథ్రోపాలాజికల్ మ్యూజియం అని అంటారు. ఇండియా ఈజ్ డాష్ ఆఫ్ ద టూ కంట్రీస్. ద స్ట్రాంగర్. రెండు వస్తువులు లేదా దేశాల మధ్య పోలిక ఉన్నప్పుడు నిర్దిష్టతను తెలపడానికి ది అనే డెఫినిట్ ఆర్టికల్తో కూడిన కంపరేటివ్ డిగ్రీని అంటే ది స్ట్రాంగర్ ఉపయోగిస్తాము. ద సస్పెక్ట్ వాజ్ అక్యూజ్డ్ డాష్ ట్యాంపరింగ్ డాష్ ద ఎవిడెన్స్. ఆఫ్ మరియు విత్. అక్యూజ్డ్ అనే పదం తర్వాత ఎప్పుడు కూడా ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. అలాగే ట్యాంపరింగ్ తర్వాత విత్ ఉపయోగించాలి. ఐ వాజ్ ఆఫర్డ్ ఏ లగ్జూరియస్ హోటల్ అండ్ ఐ సింప్లీ టుక్ ఏ రెయిన్ చెక్. ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ టుక్ ఏ రెయిన్ చెక్ ఈజ్. డిక్లైనింగ్ ద ఆఫర్ పొలైట్లీ. టేక్ ఎ రెయిన్ చెక్ అనే ఈడియంకు అర్థం ప్రస్తుతానికి ఒక ఆహ్వానాన్ని లేదా ఆఫర్ను మర్యాదగా తిరస్కరించి భవిష్యత్తులో దాన్ని స్వీకరిస్తానని చెప్పడం. ఇక్కడ వ్యక్తి హోటల్ ఆఫర్ను ఇప్పుడే కాకుండా మరోసారి చూద్దాం అనే ఉద్దేశంతో గౌరవంగా పక్కన పెట్టాడని అర్థం. ద ప్లాంట్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ డాష్ ప్రాపర్టీస్ as it is neither male nor female by nature. Choose the most appropriate option to complete the sentence. అసెక్సువల్. స్త్రీ పురుష భేదం లేని జీవులను లేదా మొక్కలను అసెక్సువల్ అని పిలుస్తారు.
ఇక్కడ వాక్యంలో మొక్కకు ఎటువంటి లింగభేదం లేదని ఇచ్చారు. కాబట్టి ఆ గుణాన్ని సూచించడానికి అసెక్సువల్ అనే పదం సరైనది. The match was called off due to the dash weather. Identify the suitable option to fill in the blank. Inclement. వాతావరణం ప్రతికూలంగా లేదా కఠినంగా ఉన్నప్పుడు ఆంగ్లంలో ఇన్క్లెమెంట్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. చూజ్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. శైలేష్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఈజ్ అటెండింగ్ ద మీటింగ్. ఈ వాక్యంలో సబ్జెక్ట్ శైలేష్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్, తర్వాత హెల్పింగ్ వర్బ్, అలాగే మెయిన్ వర్బ్ మరియు ఆబ్జెక్ట్ సరైన క్రమంలో అమర్చబడి అర్థవంతంగా ఉన్నాయి. ఇంగ్లీష్ వాక్య నిర్మాణ నియమం ప్రకారం కర్త, క్రియ మరియు కర్మలు వ్యాకరణబద్ధంగా ఉన్నాయి. వెన్ ఇన్ రోమ్ డాష్ ద రోమన్స్ డూ. చూస్ ద అప్రోప్రియేట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. డూ యాజ్. వెన్ ఇన్ రోమ్ డూ యాజ్ ద రోమన్స్ డూ అనేది ఒక ప్రసిద్ధ ఆంగ్ల సామెత. దీని అర్థం మనం ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడి ఆచార వ్యవహారాలను అనుసరించాలి. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ విత్ ఎన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. టూ మెనీ ఏ, కుక్స్ బి, స్పాయిల్స్ సి, ద బ్రోత్ డి. సి, స్పాయిల్స్. ఈ వాక్యంలో సబ్జెక్ట్ అయినటువంటి టూ మెనీ కుక్స్ అనేది బహువచనం, కాబట్టి వర్బ్ అనేది స్పాయిల్ అని ఉండాలి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నియమం ప్రకారం సబ్జెక్ట్ బహువచనంలో ఉన్నట్టయితే వర్బ్కు ఎస్ చేర్చకూడదు. ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్, డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్. చూస్ ద రిపోర్టెడ్ సెంటెన్స్. The teacher advised the students not to neglect their studies. ఇంపరేటివ్ సెంటెన్స్లో నెగటివ్ ఆర్డర్స్ లేదా అడ్వైజెస్ ఉన్నప్పుడు రిపోర్టెడ్ స్పీచ్లో నాట్ టు అనే పదాన్ని ఉపయోగించాలి. అలాగే ఇక్కడ యువర్ అనే ప్రొనౌన్ విద్యార్థులను ఉద్దేశించి చెప్పబడింది, కాబట్టి అది దియర్గా మారుతుంది. ద సాచెట్ హార్డ్లీ హోల్డ్స్ ద లిక్విడ్ డాష్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. డస్ ఇట్. హార్డ్లీ అనే పదం నెగటివ్ అర్థాన్నిస్తుంది, కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడూ పాజిటివ్ రూపంలో ఉండాలి. ద సాచెట్ అనేది ఏకవచనం కాబట్టి దానికి బదులుగా ఇట్ అనే ప్రొనౌన్ను, అలాగే డస్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగిస్తూ డస్ ఇట్ అని రాయాలి. నో సూనర్ డాష్ ద రూమ్ దెన్ ద టెలిఫోన్ ర్యాంగ్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. డిడ్ హీ లీవ్. నో సూనర్తో వాక్యం ప్రారంభమైనప్పుడు ఇన్వర్షన్ నియమం ప్రకారం వెంటనే హెల్పింగ్ వర్బ్ అంటే డిడ్ రావాలి. డిడ్ ఉపయోగించినప్పుడు మెయిన్ వర్బ్ ఎప్పుడు మొదటి రూపంలో అంటే V1గా అంటే లీవ్ ఉండాలి, కాబట్టి డిడ్ హీ లీవ్ అనేది సరైనది. హ్యాండిల్ ద వ్యాస్ ప్రాపర్లీ డాష్ ఇట్ విల్ బ్రేక్ ఇన్ టు పీసెస్. చూస్ ద అప్రోప్రియేట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్.
ఆర్ ఎల్స్. ఒక పనిని జాగ్రత్తగా చేయకపోతే జరగబోయే నష్టాన్ని లేదా హెచ్చరికను తెలపడానికి ఆర్ ఎల్స్, దీన్నే లేకపోతే అనే పదాన్ని ఉపయోగిస్తాము. ఇక్కడ కూజాను సరిగ్గా పట్టుకోకపోతే అది ముక్కలైపోతుందనే హెచ్చరికను ఇవ్వడానికి ఆర్ ఎల్స్ సరైన పదం. హైపర్బోల్ ఈజ్ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఎంప్లాయిడ్ ఫర్ డాష్ అండ్ ఓవర్స్టేట్మెంట్. Choose the correct option to complete the sentence. ఎక్సాగరేషన్. అలంకార శాస్త్రంలో ఒక విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడాన్ని హైపర్బోల్ అంటే అతిశయోక్తి అంటారు. దీనికి సమానమైన పదం ఎక్సాగరేషన్. On the occasion of the festival, the streets were dashed with colorful lights. Identify the option to complete the sentence. ఇల్యూమినేటెడ్. పండుగ సందర్భంలో వీధులు రంగురంగుల దీపాలతో కాంతివంతంగా మారడాన్ని సూచించడానికి ఇల్యూమినేటెడ్ అంటే ప్రకాశవంతం చేయడం అనే పదం సరైనది. అలాగే అబ్స్క్యూర్డ్ అంటే మసకబారడం, అలాగే ల్యాక్ లస్ట్రెడ్ కాంతిహీనంగా ఉండడం వంటివి దీనికి వ్యతిరేక అర్థాన్నిస్తాయి. Choose the correct option to complete the sentence. A. What happened yesterday? B. Unfortunately, yesterday a wildfire dashed across the agriculture fields. స్ప్రెడ్. స్ప్రెడ్ అనే వర్బ్కు 3 రూపాలు అంటే V1, V2, V3 ఒకేలాగా ఉంటాయి. ఇక్కడ వాక్యం గతంలో జరిగిన విషయాన్ని అంటే ఎస్టర్డే జరిగినట్టుగా తెలుపుతుంది కాబట్టి పాస్ట్ టెన్స్కు మనం స్ప్రెడ్ అనే పదాన్ని ఉపయోగించడం సరైనది. రఘు ఈజ్ డ్రంక్ వేరాజ్ హిస్ ఫ్రెండ్ సోము ఈజ్ డాష్. చూస్ ద అప్రోప్రియేట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. సోబర్. ఒక వ్యక్తి మద్యం మత్తులో లేని స్థితిని లేదా నిబ్బరంగా ఉన్న స్థితిని తెలపడానికి సోబర్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ రఘు తాగి ఉన్నాడని ఇచ్చారు కాబట్టి దానికి వ్యతిరేక అర్థాన్నిచ్చే సోబర్ అనే పదం సోము యొక్క స్థితిని తెలపడానికి సరైనది. ద సైంటిస్ట్ ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ ప్రాగ్మాటిక్ అప్రోచ్ అండ్ సో హీ ఈజ్ ఏ ఆర్ ఎన్ డాష్ పర్సన్. ఐడెంటిఫై ద ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ప్రాక్టికల్. ప్రాగ్మాటిక్ అనే పదానికి అర్థం వ్యవహారికంగా లేదా ఆచరణాత్మకంగా ఆలోచించడం. ఒక వ్యక్తికి అటువంటి దృక్పథం ఉంటే అతడిని ప్రాక్టికల్ పర్సన్ అని పిలుస్తారు. ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. The old man would has been killed in the fire accident. వుడ్ వంటి మోడల్ వర్బ్స్ తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ బేస్ ఫామ్ అయినటువంటి హ్యావ్ మాత్రమే రావాలి, హ్యాజ్ రాకూడదు. కాబట్టి ద ఓల్డ్ మ్యాన్ వుడ్ హ్యావ్ బీన్ కిల్డ్ అని ఉండాలి. ద డాష్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య ఈజ్ నోన్ యాజ్ ద గోల్డెన్ పీరియడ్ ఇన్ ది ఇండియన్ హిస్టరీ. Choose the correct option to complete the given sentence. రెయిన్. ఒక రాజు లేదా చక్రవర్తి పరిపాలనా కాలాన్ని ఆంగ్లంలో రెయిన్
అంటే పరిపాలన అని అంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లలో REIN అంటే గుర్రాన్ని నియంత్రించే కళ్ళెమని, అలాగే రెయిన్ అంటే వర్షమని అర్థం. చంద్రగుప్తుని పరిపాలనా కాలం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి REIGN రెయిన్ అనేది సరైన పదం. Graphophonemic refers to the relationship between dash. The written letters and spoken sounds. గ్రాఫోఫోనెమిక్ అనే పదం 2 విభాగాలుగా ఉంటుంది. గ్రాఫో అంటే రాతపూర్వక అక్షరాలు అంటే లెటర్స్ అని, అలాగే ఫోనెమిక్ అంటే శబ్దాలు సౌండ్స్ అని అర్థం. కాబట్టి భాషలోని అక్షరాలకు మరియు వాటి ఉచ్చారణకు అంటే శబ్దాలకు మధ్య ఉండే సంబంధాన్ని గ్రాఫోఫోనెమిక్ రిలేషన్షిప్ అని పిలుస్తారు. Choose the correct option regarding Bangalore project. It is based on the hypothesis, meaning is best learned when the focus is on form. బెంగళూరు ప్రాజెక్ట్ దీనినే ప్రొసీజరల్ సిలబస్ అని కూడా అంటారు. దీని ప్రకారం భాషలోని రూపం అంటే ఫామ్ కంటే భావం లేదా కమ్యూనికేషన్ మీద దృష్టి పెట్టినప్పుడే భాష అనేది ఎక్కువగా వస్తుంది. కానీ ఇక్కడ ఫోకస్ ఈజ్ ఆన్ ఫామ్ అని ఇవ్వడం వల్ల ఇది తప్పు. వాట్ ఈజ్ ద మెయిన్ గోల్ ఇన్ టీచింగ్ వొకాబులరీ టు బిగినర్స్? బిల్డింగ్ బేసిక్ అండ్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్. కొత్తగా భాష నేర్చుకునే వారికి నిత్యం వాడే సాధారణ పదాలను నేర్పించడం వల్ల వారు త్వరగా మాట్లాడగలుగుతారు. క్లిష్టమైన పదాల కంటే ప్రాథమిక అవసరాలకు అవసరమయ్యే పదాలే ముఖ్యం. చూజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ క్రైటీరియన్ ఫర్ అసెసింగ్ ఎ లెర్నర్స్ రైటింగ్ ఎబిలిటీ. The learner is able to express ideas coherently and systematically. కేవలం చూసి రాయడం అంటే కాపీయింగ్ లేదా డిక్టేషన్ రాయడం కంటే ఒక విద్యార్థి తన ఆలోచనలను స్పష్టంగా క్రమపద్ధతిలో సొంతంగా రాయగలిగినప్పుడే వారి అసలైన రచనా సామర్థ్యం అంటే రైటింగ్ ఎబిలిటీ బయటపడుతుంది. The study of the origin of words and the way in which their meanings have changed throughout history is called dash. ఎటిమాలజీ. ఒక పదం ఎలా పుట్టింది మరియు కాలక్రమేణా దాని అర్థం ఎలా మారింది అని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎటిమాలజీ అంటే వ్యుత్పత్తి శాస్త్రం అంటారు. ఫోనాలజీ అంటే శబ్దాలకు సంబంధించి, అలాగే క్రోనాలజీ అంటే సమయానికి సంబంధించి, అలాగే మార్ఫాలజీ అంటే పదాల నిర్మాణం గురించి వివరిస్తాయి. స్టీఫెన్ క్రాషెన్స్ ఇన్పుట్ హైపోథిసిస్ స్టేట్స్ that learners progress in their knowledge of the language when they comprehend language input, that is. Slightly more advanced than their current level. స్టీఫెన్ క్రాషెన్ ప్రతిపాదించిన I+1 సూత్రం ప్రకారం విద్యార్థి ప్రస్తుత స్థాయిని I అనుకుంటే అతనికి అందించే సమాచారం అంటే ఇన్పుట్ అనేది దానికంటే కొంచెం ఉన్నత స్థాయిలో +1గా ఉండాలి. అప్పుడే భాష అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది.